ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు మనసును బాధ కలిగిస్తున్నాయి. కొన్ని విషయాలు క్రైస్తవ్యాన్ని పలచన చేసేలాగా సోషల్ మీడియాలో విస్తారంగా ప్రబలుతున్నాయి. మరి అది ఎందుకు చేస్తున్నారో తెలియదు. వ్యూవర్స్ కోసమా, సంపాదన కోసమా, లేదంటే ధర్మాన్ని కాపాడుకోవాలన్న తపనో తెలియదు. కానీ కొంతమంది సేవకుల్ని ఒక ఆయన కూర్చోబెడుతున్నాడు ఛానల్లో, తన ఛానల్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాడు. మరి వాళ్లకు అవకాశాలు ఇస్తున్న వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు అంటే, బొత్తిగా బైబిల్ తెలియని వాళ్ళకి, బైబిల్పై పట్టు లేని వాళ్ళకి, బైబిల్తో పాటు శాస్త్ర విజ్ఞానం కొంతైనా పరిచయం ఉండాలి బోధకుడైన వాడికి. ఎందుకనంటే ఏ విషయంలో బైబిల్ ఏది చెప్పిందో, ఏ విషయంలో శాస్త్రం తప్పు చేసిందో, ఏ విషయంలో శాస్త్రంలో లోపాలు ఉన్నాయో కనీసం అవగాహన లేనివాడు వెళ్ళిపోయి ఆ ఛానల్లో కూర్చుంటే అన్ని తప్పులే చెప్తారు. క్రీస్తుకు అవమానం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతున్న వాదం ఏమిటి అంటే, బైబిలు చెప్పిన ప్రకారం ఏదో మనిషి పుట్టి 6000 సంవత్సరాలు అంటున్నారు. కానీ శాస్త్ర ప్రకారం, శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం జీవరాశి పుట్టి, భూమి పుట్టి, మనిషి పుట్టి కొన్ని లక్షల ఏళ్ళు అయ్యింది కదా, మీ బైబిల్ తప్పు అని మాట్లాడుతుంటే, మా విశ్వాసం అండి, మా బైబిల్లో ఉందండి, మేము నమ్ముతామండి. నీ విశ్వాసం రైటే, బైబిల్లో ఉన్నది రైటే, బైబిల్లో ఉన్నది అంటే రైటే, నువ్వు ఒప్పుకుంటావు, కరెక్టే. కానీ నువ్వు చేయవలసిన ఫైట్ అది కాదు. అక్కడ యేసుక్రీస్తు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు జీవితంలో ఒక శాస్త్రి వచ్చి ప్రశ్న వేశాడు, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని అడిగితే, అతను నేర్చుకోవడానికి వచ్చాడు గనక అతను మనసు గ్రహించాడు. నేర్చుకోవడానికి ఎవరు అడుగుతారో, తప్పుగా నిరూపించాలని ఎవరు అడుగుతారో, ఈ తేడా క్రైస్తవుడికి, బోధకుడికి తెలియాలి. ఒక శాస్త్రి అడిగిన ప్రశ్నకు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలన్నది మొదటి ఆజ్ఞ. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నది రెండవ ఆజ్ఞ అని అడిగిన ప్రశ్నకు శాస్త్రికి సమాధానం చెప్పిన ఈ యేసుక్రీస్తే మరి ఒక సందర్భంలో శాస్త్రులు, పరిచయులు, దేవాలయపు అధికారులు వచ్చి, ఏంటి నువ్వు ఈ బల్లలు పడద్రోస్తున్నావు, ఈ రోకలు చల్లేస్తున్నావు, ఈ పావురాలను విసిరేస్తున్నావు, ఈ పశువులను తోలేస్తున్నావు, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అని నిలదీశారు. నువ్వేమైనా లేవీయుడివా, నువ్వేమైనా ఇక్కడ యాజకుడివా, నువ్వేమైనా ఆలయ ధర్మకర్తవా, నువ్వేమైనా రాజువా, నీకేంటి అధికారం? ఏ అధికారంతో ఇవి నువ్వు చేస్తున్నావంటే యేసుప్రభు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడలేదు. ఆయనకున్న అధికారం ఏంటో, విశేషమైన అధికారాలు ఏంటో చెబితే చాలా ఉన్నాయి. కానీ వాళ్ళకి సమాధానం చెప్పలేదు. అక్కడ వాళ్ళ నోళ్ళు మూయించాడు. ఎలాగో తెలుసా? మీరు అడిగారు కదా ప్రశ్న, నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. యోహాను వలన కలిగిన బాప్తిజము అది మనిషి వలన కలిగిందా, లేక దేవుని వలన కలిగిందా అని అడిగాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రశ్న అది. ఎందుకంటే అది దేవుని వలన కలిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, యోహాను ఇచ్చిన బాప్తిజము. యేసుప్రభు అది అడిగాడు, యోహానిచ్చాడే బాప్తిజము, అది దేవుని వలన జరిగిందా, దేవుని ఆజ్ఞను బట్టి యోహానిచ్చాడంటారా, లేక మనిషిగా యోహానే ఆలోచించుకొని మనిషిగా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నాడంటారా? మీరేమనుకుంటున్నారు చెప్పండి అని యేసుక్రీస్తు అనగానే వాళ్ళకేం మాట్లాడాలో అర్థం కాలేదు. సైలెంట్ అయిపోయారు. ఎందుకు వాళ్ళు అలా మాట్లాడలేకపోయారు అంటే దానికి కారణం ఉంది. దేవుని వలన కలిగింది అని అన్నారు అనుకోండి, మరి అలాంటప్పుడు మీరు యోహానుని ఎందుకు నమ్మలేదు అని ఈయన అడుగుతాడు. ఎందుకంటే వీళ్ళు యోహాను చంపేనంత వరకు యోహాను మీద కూడా పగబట్టిన వాళ్ళే వీళ్ళు. యోహాను నమ్మలేదు. ఇది దేవుని వలన కలిగిందని చెబితే నువ్వు యోహాను ఎందుకు నమ్మలేదు మీరు అని ఈయన అడుగుతాడు. లేదు, మనుషుల వలన కలిగింది అని చెప్పారనుకోండి, ప్రజలందరిలో యోహాన్ అంటే ఒక మంచి ప్రవక్త అని అభిప్రాయం ఉంది, వాళ్ళు రాళ్ళు తీసుకు కొడతారు. మీకు అర్థమైందా? యోహాను ఇచ్చిన బాప్తిజం మనుషుల వలన చెబితే జనాలు కొడతారు, దేవుని వలన కలిగినదని చెబితే మరి ఆయన ఎందుకు నమ్మలేదని ఈయన అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మాకు తెలియదు అన్నారు. అంటే
ఎవడికి సమాధానం చెప్పాలో, ఎవడి నోరు మూయించాలో తెలుసుకోవలసిన అవసరత ప్రతి క్రైస్తవ బోధకుడికి ఉంది. ఆ కూర్చున్నవాడు కానీ, నిన్ను కూర్చోబెట్టేవాడు కానీ, నువ్వు నిజం చెబితే అంగీకరించి బాప్తిజం తీసుకుందామనే మైండ్ ఉన్నవాడు కాదు. నిన్ను ఒక వెర్రి వెంగళప్పగా నిరూపించడానికే వాడు ప్రయత్నం చేస్తుంటాడు. తాను ఒక మేధావినని ప్రపంచానికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకు వాడు చెప్తున్నాడు లక్షల ఏళ్ళు మనిషి పుట్టి లక్షల ఏళ్ళు, జీవరాశి పుట్టి లక్షల ఏళ్ళు? వీళ్ళు అలా మాట్లాడడానికి వాళ్ళకు ఒక దిక్కుమాలిన సిద్ధాంతం ఉంది. అదే కార్బన్ డేటింగ్. యావత్ ప్రపంచం కార్బన్ డేటింగ్ రైట్ అని ఫాలో అయిపోతున్నారు. వాస్తవం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, ఈ కార్బన్ డేటింగ్ గురించి పాఠాలు చెప్పే టీచర్లకు దీని గురించి పూర్తిగా తెలియదండి. ఎందుకంటే నెల వచ్చేసరికి ఓ 50,000 60,000 జీతం వస్తుంది, తీసుకొని వెళ్ళిపోవచ్చు అనే తప్ప వాళ్ళు చెబుతున్న పుస్తకాల్లో నిజమో కాదు తెలుసుకునేంత జ్ఞానులు కాదు టీచర్స్. మరి ఇది నిజమా కాదో తెలియాలంటే శాస్త్రవేత్తలకు సమజోడి అయిన శాస్త్రవేత్తలు, మరో శాస్త్రవేత్తలే చెప్పాలి. కానీ వాళ్ళు దొంగలు, చెప్పరు, దాచేసుకుంటారు. ఒకవేళ ఎవడైనా యథార్థవంతుడైన శాస్త్రవేత్త ఉండి ఇతను చెప్పిన సిద్ధాంతం తప్పంటే అతన్ని నోరు నొక్కేస్తారు, అతన్ని బయటికి రానియరు. కనుక కార్బన్ డేటింగ్ మీద ఆధారపడి ఈయన కూర్చొని మనిషి పుట్టి లక్షల ఏళ్ళు కోట్ల ఏళ్ళు, జీవరాశి పుట్టి అవి ఉండొచ్చు లక్షల ఏళ్ళు, మనిషి పుట్టి లక్షల ఏళ్ళు కాదు. ఎందుకు ఇలా చెబుతున్నాడంటే, భూమి పొరలట, ఆ భూమి పొరల్లో దొరికే ఆధారాలట, వాటి వయసు లెక్కగట్టడం అట. ఎలా లెక్కగడతావయ్యా నువ్వంటే కార్బన్ డేటింగ్ అంటున్నాడు. ఇప్పుడు కార్బన్ డేటింగ్ అంటే ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు, చేసిన మీలో చాలా మందికి అర్థం కాదు. వయస్సు లెక్కగట్టడానికి ఉపయోగించే పద్ధతి ఇది. అయితే ఇది పెద్ద ఫెయిల్. మత ఛాందస్వాదులైన వాళ్ళు బైబిల్ని ఏదో తప్పు చేసేటానికి వాళ్ళు పట్టుకుని కార్బన్ డేటింగ్ సిద్ధాంతం ఉందే, అది పెద్ద ఫెయిల్. మీకు ఎందుకు చెప్తున్నానంటే, రేపటి నుంచి కార్బన్ డేటింగ్ను పట్టుకొని బైబిల్ను తప్పంటున్న ప్రతి మూర్ఖుడి నోరు మూయాలి మీరు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ అంటే తప్పుడు బోధలకి, తప్పుడు సిద్ధాంతాలకి గొడ్డలి పెట్టు. అర్థమైందా? కార్బన్ డేటింగ్ తప్ప. ఎలా తప్పో చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలు, ఎక్కువ చెప్పనవసరం లేదు. కీత్ మరియు జి అండర్సన్ అనేటువంటి ఇద్దరు పరిశోధకులు, మళ్ళా చెప్తాను, కీత్ అండ్ జి అండర్సన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలండి. బ్రతికి ఉన్న మొలస్కా జీవి అంటే నత్తలాంటి జీవి, దాని శంఖ అన్నట్ట కార్బన్ డేటింగ్ చేశారట. మీకు తెలుసుగా, నత్తలు వర్షాకాలంలో కనబడతాయి చిన్నవి. అలాంటి వాటిలో కొన్ని చాలా రకాలు ఉన్నాయి. దాని యొక్క పై షెల్ అంటారు, కర్పరం అంటారు, దాని శంకు అంటారు. దానిని కార్బన్ డేటింగ్ చేస్తేనట దాని వయసు అట, అంటే ఆ నత్త వయసు 23,000 సంవత్సరాలు వచ్చిందట. ఎన్ని సంవత్సరాలు? 23,000. నత్త బ్రతికేది ఎంత అండి? మహా అయితే 6 నెలలు, లేదంటే సంవత్సరం, లేదంటే 2 సంవత్సరాలు. దాన్ని కార్బన్ డేటింగ్ చేస్తే 23,000 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, కార్బన్ డేటింగ్ రైటా? బ్రతికున్న జీవికి 23,000 సంవత్సరాల క్రితం అని చూపించింది. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఇంకో విచిత్రం, హెరాల్డ్ యాంటోనీ అనేటువంటి ఆయన ఒక మేమాంతు జీవి, దాని కాలి భాగాన్ని రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే 15,300 సంవత్సరాల క్రితంది అని వచ్చిందట. దాని కాలి భాగం, దాని చర్మపు భాగాన్ని తీసి, సేమ్ జీవిది, కాలి భాగాన్ని తీసి కార్బన్ డేటింగ్ చేస్తేనేమో 15,300 వచ్చిందట. దాని చర్మాన్ని తీసి కార్బన్ డేటింగ్ చేస్తేనట 21,300 RCY చూపించిందట. ఏంటి, ఒక జీవిదే. ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏమంటారు, అగ్నిపర్వతం పేలిందట. అగ్నిపర్వతం పేలినప్పుడు దాని రాళ్లను తీసి కార్బన్ డేటింగ్ చేస్తే, ఆ రోజు పేలింది అది. రాళ్లను తీసేట కార్బన్ డేటింగ్ చేస్తే
21,000 27,000 చూపించిందట అది. అగ్నిపర్వతం పేలి. ప్రియులరా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, తుప్పు పట్టిన సిద్ధాంతాలు, పనికి మాలిన సిద్ధాంతాలు, పనికి మాలిన శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని చరిత్రను, శాస్త్రాన్ని అనుకూలంగా వ్రాసేసుకున్న ప్రపంచం ఇది. తప్పుడు తడకలు అవన్నీ. డార్విన్ సిద్ధాంతం నుంచి కార్బన్ డేటింగ్ వరకు ప్రతి సిద్ధాంతం తప్పు.